హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి 2898 ఏడి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కల్కి 2898 ఏడి మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. వీక్ డేస్లో కూడా కలెక్షన్ నిలకడగా రావడంతో ఈ మూవీ ఓవరాల్గా వసూళ్లను 800 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తుంది. 1000 కోట్ల కలెక్షన్స్ లాంగ్ రన్లో కల్కి మూవీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కలెక్షన్స్ ఎప్పటికి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కల్కి పార్ట్ 1లో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్రను ఎక్కువగా చూపించారు. కథను నడిపించేది కూడా ఆ పాత్రనే. భైరవ అక్కడక్కడ తనుక్కునమ్మని మెరుస్తూ ఉంటాడు. అయితే కల్కి 2898 ఏడి పార్ట్ 1లో భైరవ పాత్ర కావాలనే పూర్తి రివైల్ చేయకుండా హోల్డ్ చేసినట్లుగా నాగశ్విన్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో కల్కి విశేషాలను నాగశ్విన్ పంచుకున్నారు. ఈ మూవీలో ప్రతి పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిందని నాగశ్విన్ చెప్పారు. కల్కి పార్ట్ 2 విషయంలో ప్రేక్షకులు ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారని అన్నారు. ప్రేక్షకుల ఇమాజినేషన్ని దృష్టిలో ఉంచుకొని కథ చెప్పే విషయంలో మరింత ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్కి పార్ట్ 1లో కాశీ, శంబాలా కాంప్లెక్స్ అనే 3 ప్రాంతాలని చూపించడం జరిగిందన్నారు. పార్ట్ 2లో మరో కొత్త వరల్డ్ని కూడా పరిచయం చేయబోతున్నట్లుగా చెప్పారు. కథలో మరింత సస్పెన్స్, థ్రిల్లింగ్ అందించే ఉద్దేశంతో 4 ప్లేస్లను పెట్టినట్లుగా క్లారిటీ ఇచ్చారు. అయితే అలాగే పార్ట్ 2 కథపైన మరింత రీసెర్చ్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. కొత్త పాయింట్స్ని టెస్ట్ చేయడంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ని ఆడియన్స్కి మరింత కొత్తగా రిప్రజెంట్ చేయాలంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నాగశ్విన్ గారు పేర్కొన్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై నాగశ్విన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అశ్విని దత్ అయితే కల్కి పార్ట్ 2ను వచ్చే ఏడాది జూన్ నాటికి తీసుకువస్తామని కూడా తెలిపారు. అయితే నాగశ్విన్ మాత్రం ఈ సీక్వెల్ విషయంలో ఎలాంటి టైం లైన్ పెట్టుకోలేదని తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఎలిమెంట్కి పర్ఫెక్ట్గా ఆవిష్కరించడం పైనే ఇప్పుడు అతని ఫోకస్ ఉందట. కాంట్రవర్సీలకి తానివ్వకుండా కల్కి పార్ట్ 2పై చేయాలని నాగశ్విన్ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ స్క్రిప్ట్పై నాగశ్విన్ మరింత వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. హిందుత్వ సంఘాల నుంచి కల్కి మూవీలో క్యారెక్టరైజేషన్స్పై వచ్చిన అభ్యంతరాలని నాగశ్విన్ పార్ట్ 2లో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. మరి చూడాలి కల్కి పార్ట్ 2 ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందనేది. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో కల్కి విశేషాలను నాగశ్విన్ పంచుకున్నారు. ఈ మూవీలో ప్రతి పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిందని నాగశ్విన్ చెప్పారు. కల్కి పార్ట్ 2 విషయంలో ప్రేక్షకులు ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారని అన్నారు. ప్రేక్షకుల ఇమాజినేషన్ని దృష్టిలో ఉంచుకొని కథ చెప్పే విషయంలో మరింత ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.